వీళ్ళెవలో గాని విక్రమార్కుడు సినిమాల కదా గుండ్లు కొట్టుకున్నట్టే కొట్టుకున్నారు కదా. నెత్తి మీద చిన్న ఇంటికే పోస కూడా లేకుండా నున్న గుండు గీసిండ్రంటే సినిమాల కదా మోసం చేసినట్టే గీలనెవలన్న మోసం చేసిండ్రు కావచ్చు అనుకునేరు. కాదు కాదు, మరిగా అసలు ముచ్చట ఏందంటే కులాంతర వివాహం చేసుకుందని చెప్పి పిల్లింటోళ్లకు గుండ్లు చేపించిండ్రట ఆడున్న పెద్ద మనుషులు. ఒడిశా రాష్ట్రం రాయ్గఢ్లున్న గోరఖ్పూర్ల జరిగింది ఇది. అయితే కొన్నొద్దుల కాంచే గీలింటి పిల్ల అదే ఊళ్ళున్న వేరే కులపుల్ల పిల్లగాన్ని ప్రేమించిందట. గీ ముచ్చట్ను ఇంట్లో చెప్తే లగ్గానికి ఒప్పుకోలేదట పెద్దోళ్ళు. గందుకే మూడొద్దుల కిందనే ఇంట్లోకెళ్లి పారిపోయి ఏన్నో లగ్గం చేసుకుని మళ్ళా ఊళ్ళోకొచ్చిండ్రట. అయితే ఊళ్ళో వాళ్ళన్నా కులాంతర వివాహాలు చేసుకుంటే ఊరి కట్టుబాట్ల ప్రకారం గిసొంటి శిక్షలేస్తారట ఆడున్న పెద్ద మనుషులు. కులాంతర లగ్గాలు చేసుకున్న ప్రేమ జంటలకు పెద్ద కర్మ చేసి గుండ్లు చేసుకునుడు అలా ఆచారమట. గందుకే గీ ముచ్చటేరికైన పెద్ద మనుషులు పిల్లింటోళ్ళను పిలిచి ఏంది కథ, ఊరి కట్టుబాట్ల ప్రకారం వేరే కులపోళ్ళను లగ్గం చేసుకున్నందుకు ఉల్లెకెంచి పోతారా లేకపోతే దానికి పరిహారంగా గుండ్లు చేసుకుంటారా అని అడిగే వరకు వాళ్ళు గుండ్లు చేసుకోనికే తయారైండ్రట. మొత్తం పిల్లింట్లున్న 40 మంది మొగోళ్లకు గుండ్లు చేపించిండ్రట. గిట్లా గింత రచ్చ నడుతున్నా పోలీసులు పట్టించుకోలేదంటే అసలు ఈ ముచ్చట మీద పోలీసులకు ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదట. కానీ టెక్నాలజీతోని ప్రపంచం పోటీ పడుతున్న గిప్పటి జమానాల సుతం ఇసొంటి కట్టుబాట్లు ఉన్నాయంటే చిత్రంగానే ఉన్నది పోండ్రి. అసలు గుండ్లు గీసి పెద్ద కర్మ చేయాల్సింది ఫస్ట్ ఆడున్న పెద్ద మనుషులకేనా అని అనబట్టిండ్రు శానా మంది గీ ముచ్చటెరకైన పబ్లిక్.